స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనమందరము ఇక్కడ వచ్చి ఉన్నాము. అట్ ద సేమ్ టైం అందరికీ అవార్డులు అందాలనే ఒక గొప్ప ఆశయంతో మన చీఫ్ గారు మదాని గారు మనందరికీ అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని మనందరం కలిసి సద్వినియోగం చేసుకున్నామని నేనైతే అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఇలాంటి వారు మన దగ్గర ఉండడం కూడా చాలా అదృష్టం. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఈరోజు ఈ మదాని గారి టీంలో వర్క్ చేస్తున్నందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సార్, మీరు మన సంస్థకి ఎంతగానో మేము రుణపడి ఉన్నాము. మీరు ఎంతగానో వర్క్ చేస్తున్నారు. ఒక్క మన హైదరాబాదే కాకుండా తెలంగాణ మొత్తంలో, ఇండియా మొత్తంలో మీరు వర్క్ చేస్తున్నందుకు చాలా వందనాలు. సార్, మేము 15th ఆగస్టు సందర్భంగా నేషనల్ వైడ్ ఈ ఏదైతే మనం ప్రోగ్రాం అనుకున్నామో అలా కాకుండా స్టేట్ వైడ్గా కూడా మనం ప్రతి వారికి వర్క్ చేసిన వారికి మెమోంటోలు, వారికి సత్కారాలు చేసి వారిని ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మదాని గారు, వాణి గారు, అలాగే వాళ్ళ టీం అందరూ, మన స్టేట్ ప్రెసిడెంట్ గారు, వీరందరూ మనకు ఎంతగానో కృషి చేసి దీంట్లో ఆర్థికంగా కానీ లేకపోతే మానసికంగా కానీ చాలా విలువైన మాటలు చెప్తూ మనకి ఈరోజు ఇంత ఘనంగా మనం ప్రోగ్రాం చేసుకున్న విధి విధానాలకై వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జాతీయ మానవ హక్కుల సంఘం అంటే ఏందో ముందు మనందరం చూపించాలని, మన తెలంగాణనే కాదు, మన ఆంధ్రనే కాదు, మన ఇండియా మొత్తంలో మనం అంటే ఏందో చూపించాలని ఆకాంక్షిస్తూ మదాని గారి కోరిక మేరకు నేను మాట్లాడుతున్నాను. నాకు ఈరోజే ఒక కొత్త పోస్ట్ ఇచ్చారు. ఆ పోస్ట్ పరంగానే నేను మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.